హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భీమవరం రుచులు. టుడే స్పెషల్ చికెన్ ఫ్రైడ్ రైస్. మనం ఇంట్లోనే ఉండే వెజిటేబుల్స్తో, డైలీ యూస్ చేసే ఇంగ్రీడియంట్స్తో కొద్దిగా చికెన్ యాడ్ చేసుకొని రెస్టారెంట్ స్టైల్ చికెన్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో ఈరోజు చూసేద్దాం. మనం ముందుగా స్టవ్ వెలిగించుకొని పల్చటి గిన్నెను స్టవ్ మీద పెట్టాలి. దాంట్లో 4-5 టేబుల్స్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత 5 గుడ్లు పగలగొట్టి వేసుకోవాలి. ముందుగా మనం చికెన్ని ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. చికెన్ని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని దానిలో చిటికెడు పసుపు, రుచికి సరిపడగా ఉప్పు, కారం వేసుకొని 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్, 3 స్పూన్స్ మైదా పిండి, కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, చిటికెడు ఫుడ్ కలర్, కాస్త పెరుగు, కొంచెం చికెన్ మసాలా వేసుకొని బాగా మ్యాగ్నేట్ చేసి ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకోండి. ఫ్రై అంటే మరీ డీప్ ఫ్రై కాదండి, జస్ట్ లైట్గా ఫ్రై చేసుకున్న ముక్కల్ని కాసేపు చల్లారనివ్వాలి. ముందుగా చూపించిన ఎగ్ దాంట్లోని ఈ చికెన్ని వేసి 1 నిమిషం పాటు 2 బాగా ఫ్రై అయ్యేలా చూడండి. తర్వాత 1 టీ స్పూన్ సాల్ట్ వేయాలి. తర్వాత నల్ల మిరియాల పొడి 1 టీ స్పూన్, వైట్ పెప్పర్ పౌడర్ 2 స్పూన్స్ వేయాలండి. వైట్ పెప్పర్ పౌడర్ అంటే ఏంటో కాదండి, ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. 1/2 కిలో వైట్ రైస్లోని 4 టేబుల్ స్పూన్ నల్ల మిరియాలు వేసి రెండింటిని బాగా మిక్సీ పట్టి, అదే వైట్ పెప్పర్ పౌడర్ అండి, దాన్ని 1 2 స్పూన్స్ వేసుకోవాలండి. కాస్తంత కసూరి మేతి వేసి ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి. ఏంటి వీళ్ళు పౌడర్స్ అన్నీ ఇప్పుడే వేసేస్తున్నారు, రైస్ వేసాక కదా వేయాలి అని అనుకుంటున్నారా? ఈ పౌడర్స్ అన్నీ ఇప్పుడు వేసేస్తే బ్లాక్ పెప్పర్ అండ్ వైట్ పెప్పర్లో ఉన్న అరోమా రైస్కి మంచి ఫ్లేవర్ని ఇస్తుందండి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోండి. 2 మినిట్స్ పాటు బాగా మొత్తం అన్నీ మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేయాలండి. ఆనియన్స్ని వేసి తర్వాత వెజిటేబుల్స్ అన్నిటిని వేసుకోవాలండి. పచ్చిమిర్చి ఈ టైప్లో కట్ చేసుకుంటే ఫ్రైడ్ రైస్కి చాలా టేస్టీగా బాగుంటుందండి. సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికాన్, క్యాబేజ్, బీన్స్ అవన్నీ వేసి బాగా కలపాలండి. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుతూ ఉండాలండి. తర్వాత కొద్దిగా చికెన్ మసాలా వేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టి మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా చేయాలండి. తర్వాత మనం ముందుగానే వార్చి పెట్టుకున్న బాస్మతి రైస్ ఏదైతే ఉందో అది స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి ఈ రైస్ని దానిలో వేసుకోవాలండి. దీనిలో టేస్ట్కి సరిపడగా సాల్ట్ వేసుకోవాలండి. తర్వాత 3 టేబుల్ స్పూన్ వైట్ పెప్పర్ పౌడర్, 2 టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలండి. దీనిలో కొద్దిగా సొంటి పౌడర్ వేసుకుంటే కూడా బాగుంటుందండి. నాకు అది అవైలబుల్లో లేక నేను చికెన్ మసాలా వేస్తున్నానండి. మీకు అవైలబుల్ ఉంటే అది వేసుకుంటే రెస్టారెంట్ స్టైల్ వస్తుందండి ఫ్రైడ్ రైస్. కొద్దిగా కసూరి మేతి వేసుకోవాలండి లాస్ట్లోని. కసూరి మేతి వేసుకున్నాక ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలా కలపాలండి. మనం అన్ని వెజిటేబుల్స్కి మసాలాస్ అన్నీ బాగా పట్టేలా ఫస్టే ఫ్రై చేసుకున్నాం కదండి. రైస్ వేసాక ఈ రైస్ బాస్మతి రైస్ కాబట్టి జాగ్రత్తగా కలుపుకోవాలండి. మనం వేసిన వెజిటేబుల్స్ టేస్ట్ అండ్ ఫ్లేవర్ అంతా రైస్కి పట్టే విధంగా మనం కలుపుతూ ఉండాలండి. స్లోగా కలుపుతూ ఉండాలండి. ఈ చికెన్ ఫ్రైడ్ రైస్కి మెయిన్గా 3 ఇంగ్రీడియంట్స్ అండి. శొంఠి పౌడర్, బ్లాక్ పెప్పర్ అండ్ వైట్ పెప్పర్ ఉంటే సరిపోతుందండి. ఈజీగా ఈవినింగ్ టైంలో మీరే రెస్టారెంట్ స్టైల్ చికెన్ ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చండి. లాస్ట్లో కొద్దిగా వెనిగర్ వేసుకొని మిక్స్ చేయాలండి. అంతేనండి, హ్యాపీగా రెస్టారెంట్ స్టైల్ చికెన్ ఫ్రైడ్ రైస్ చేసుకొని మీరే తినొచ్చు. ఈ రెసిపీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.